ఈ సినిమాలో రొమాన్స్ తప్ప ఆ ఎలివేషన్ కేజీఎఫ్లో చూసినాం, ఆ ఫైటింగ్ సీన్లు కేజీఎఫ్ చూసాం. ఎందుకు భయ ఎస్ అని చేస్తాడు, నరుగుతాడు, చంపుతాడు, మాఫియా డాన్ కావాలని అందరిని చంపుకుంటూ పోతాడు, డాన్ అవుతాడు. ఇదే భయ సినిమా. స్క్రీన్ ప్రజెంట్ బాగుందని ఒకటి బాధ అనిపించింది భయ. రవితేజ అన్న సినిమా ఇడుముడి వారంలో 100 కోట్లు కొట్టింది భయ. ఇంకో 2 వారాలు అయితే 2 కోట్లు కొట్టి భయ. కర్ణాటక సినిమా తెచ్చి ఎందుకు ఇంత లేపుతాను? అరే తండ్రి కూతురు ఎమోషనల్, ఈ మన రొమాన్స్ సినిమా వద్దామా, ఎమోషనల్ సినిమా వద్దామా, మంచి మెసేజ్ సినిమా వద్దామా, 18+ సినిమా వద్దామా? అసలు ఎటుపోతుంది భయ, అసలు అర్థం కాదు. అరే ఇడుముడి చాలా రోజుల తర్వాత రవితేజ ఎమోషనల్, ఆ క్లైమాక్స్ చూస్తే కళ్ళు ఇప్పుడు కూడా నాకు ఆ సినిమా పోవాలనిపిస్తుంది భయ. సినిమా చూసిన తర్వాత ఎందుకంటే మన వాళ్ళే తొక్కిస్తాను భయ, మన తెలుగు పొట్టించట్లే భయ. నాకు తెలిసి భయ టాక్సిక్ ఆ రొమాంటిక్ రొత్తా తప్ప ఏం బాగాలేదా. ఇడుముడి భయ బ్లాక్ బస్టర్ సినిమా భయ. ఇలాంటి సినిమా రావాలా, ఇలాంటి సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. దిల్ రాజు మళ్ళీ నువ్వు 1000 కోట్లు పెట్టే ఇలాంటి సినిమా బొక్కల సినిమా వేస్ట్, నాకు నచ్చలే భయ. వరస్ట్ భయ, గేమ్ చేంజర్ మీరు అనుకోవాలి భయ. ఈ సినిమా వరస్ట్ గేమ్ చేంజర్ మీద కానీ రవితేజ సినిమా మళ్ళీ థియేటర్ ఇవ్వాలా, మళ్ళీ థియేటర్ రావాలా, జనాలు చూడాలా. దేవుని సినిమా, స్వామి ఏ శరణమయ్యప్ప సినిమా అంతా మళ్ళీ ఫైటింగ్, గన్స్, సౌండ్కి తల పగిలిపోతుంది. అసలు స్టోరీయే లేదు, లిటరల్గా స్టోరీ లేదు. 3 గంటల కంటే ఎక్కువ, 3.5 గంటలు అనుకుంటా సినిమా. అరే కేజీఎఫ్లో వర్కౌట్ అయింది ఆ డైలాగ్, అది ఇందులో కూడా సేమ్ అదే స్టైల్లో అదే స్వాగ్లా. కేజీఎఫ్లో కనీసం ఒక స్టోరీ, ఇలా చెత్త బ్రో. అసలు రాంగ్ స్టెప్ కాదు అసలు. ఇంకొకసారి యశ్ సినిమా అంటే 2 సార్లు ఆలోచిస్తారు. అంటే మనం కొంచెం ఇప్పుడు ఇరుముడి ఉంది కదా మన తెలుగు సినిమా, అది ఎంత మంచిగా ఉన్నది. దానికి థియేటర్ తగ్గించి దీనికి పెంచారు కదా, ఇప్పుడు ఖచ్చితంగా తీసేస్తారు దీన్ని. మీరు చూడండి సాయంత్రం వరకు అందరు ఇదే చెప్తారు. ఎవడైనా మంచిగా ఉందంటే అరే వెళ్ళిపోతున్నారు బ్రో సగంలో. నేనైతే టికెట్ పైసలు వేస్ట్ అని కూర్చున్నా అంతే. ఎందుకంటే సీన్స్ అన్ని కట్ చేసుకుంటూ ఇది నాకు తెలిసి పార్ట్ 2, పార్ట్ 3 ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఈ ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత అవ్వదు అనిపించి ఉంటుంది. మొత్తం సినిమా 2.5 అవర్స్ 3 అవర్స్ దగ్గర ఉంది కదా, మొత్తం ట్రేజర్ చూసినట్టు అనిపించింది కానీ సినిమా ఎక్కడ కూడా ఫుల్గా చూసినట్టు అనిపించలేదు. సో కట్ చేసుకుంటూ పోవడం వల్ల సినిమా స్టోరీ అనేది ఎవరికి అర్థం కాదు. సో లాస్ట్ ఫైనల్ వరకు కూడా సినిమా స్టోరీ ఎవరికి అర్థం కాదన్న. అది నాకైతే మాత్రం ఎస్ చూడడానికి వచ్చాను. రాకీ బాయ్ అంటే నాకు చాలా ఇష్టం. సో రాకీ బాయ్ని చూడడానికి వచ్చాను. కానీ రాకీ బాయ్ ఈ సినిమాలో చాలా బాగా, అంటే క్యారెక్టర్ ఒక డాన్గా తన కాస్ట్యూమ్ డిజైన్ కానీ ఫైట్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఫైట్స్ అయితే మాత్రం మారులెస్. మెయిన్ ఏంటంటే స్టోరీ లేదన్న, డైరెక్షన్ లేదు. సో ఆడపెత్తనం బోడిపెత్తనం అన్నట్టు అనిపించింది నాకైతే సినిమా. ఇంగ్లీషు క్లాస్ అనమాట, ఇందులో ఒక మాస్ కానీ ఇది కానీ లేదు. చాలా బాగుంది అనమాట సినిమా అంతా, ఎందుకంటే ఒక హై లెవెల్లో ఉంది. ఇంగ్లీష్లో రివ్యూ చెప్పు. ఇంగ్లీష్లో చాలా సూపర్ అమ్మా సినిమా, సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అమ్మా. మన ఎస్ గారు దొల్లగొట్టేశారమ్మా, చాలా బాగుందమ్మా. ఓకే రేటింగ్ అవన్నీ మ్యూజిక్ అంతా వేరే లెవెల్ హిట్ అయినాయి. కానీ ఈ సినిమా మాత్రం మ్యూజిక్ కూడా అంత ఏం అనిపించలేదు. చెప్తున్నాం కదా, సినిమా థియేటర్కి పడుకోవడానికి వెళ్ళొచ్చు అన్న, అంతే. మన ఫాదర్ అండ్ సన్ అంటే మనం గోట్ సినిమా చూసినాం, ఆ గోట్ అన్నప్పుడు ఎలా అనిపించిందో ఈ సినిమా చూసినప్పుడు కూడా అలానే అనిపించింది. అసలు లేదన్న, యానిమల్ కాదు అసలు, చెప్పలేము దీని గురించి. మాట్లాడుకోవడమే వేస్ట్. నిజంగా ఒకటి చెప్తున్నా, మీ అందరికీ ఇరుముడి సినిమా చూడండి. అదొక మంచి మెసేజ్ ఉన్న సినిమా. టాక్సిక్ సినిమా, అసలు ఏం మెసేజ్ లేని సినిమా, టార్చర్ సినిమా, అంతే అన్న. కలెక్ట్ అయితే వేస్ట్ అన్న. కలెక్ట్ అయితే నిజంగా 500 crores అన్నారు, 5 crores కూడా వస్తాయిలేవో డౌట్. కానీ యశ్ గారి ఫ్యాన్స్ కాబట్టి ఎలా అయినా డబ్బులు వచ్చేస్తాయి అంతే అన్న. 4 years కష్టం అంతా వేస్ట్ అయిపోయింది నిజంగా. KGF 2 తర్వాత ఎంతో హైట్కి వస్తాడు అనుకున్నాం, కానీ ఇంత హైట్కి వెళ్తాడని మాత్రం ఎవరు ఊహించలేరు అన్న, అంతే అన్న. ఓవరాల్గా సినిమాకి రేటింగ్ ఇవ్వాలంటే అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న ఇదైతే. నేను మాత్రం అసలు రేటింగ్ ఇవ్వను అన్న. అతను అంటూనే అంటారు పాలమీన పూలమీన అని, అవేవి నిజాలో ఏ అబద్ధాలు ఎవరికి తెలియదు. ఇది కూడా అలానే అయిపోయింది అన్న, అంతే. థ్యాంక్ యూ. యశ్ గారు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? మీరు ఏం చేద్దామనుకుంటున్నారు? అసలు రవితేజ గారు ఇచ్చారు కిక్, ఏముందిరా టాక్సిక్. అసలు టాక్సిక్ కాదు ఏంటి, ఒక హేనిమాల, ఒక అర్జున్ రెడ్డియా? అసలు నిజంగా ఒక హిందీ మూవీ, ఇంగ్లీష్ మూవీ చూసినావా, అంత రొమాన్స్ ఉంది. అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్. అసలు ఆ సీన్లో ఇక్కడ ఎలా యాక్సెప్ట్ చేసి నాకు అర్థం కావట్లేదు. ఆ బూతులు, ఆ డైలాగ్స్, ఆ సీన్లు, ఆ ఫైట్స్. ఈ సినిమా మీరు చూడాలంటే యశ్ గారి కోసం రావాలి. యశ్ గారు చేసే ఫైట్స్, ఆ ఎలివేషన్స్, ఆ లుకింగ్ అని చాలా బాగున్నాయి. స్టోరీ పరంగా అయితే అంతా నేను చెప్పలేను. సెకండ్ హాఫ్ మాత్రం చాలా లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు, కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది. నిజంగా కొంచెం చాలా డిసప్పాయింటింగ్ అయిపోయినాం పబ్లిక్ అందరూ, యూత్ అందరూ, ఫ్యాన్స్ అందరూ చాలా హట్ అయిపోయారు. నిజంగా యశ్ గారు మీరు ఇలాంటి సినిమా మీరు ఒప్పుకొని తప్పు చేశారు సార్. నిజంగా దిల్ రాజు గారు ఏంటి సార్,
ఏంటి ఈ సినిమా, మాకెందుకు ఈ సినిమా? 3 hours పైన, 3 hours 11 minutes, చాలా చాలా డిసప్పాయింట్గా ఫీల్ అయిపోయాము. కానీ ఈ సీన్లు, ఆ రొమాన్స్, ఆ యొక్క డైలాగ్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా తెలుగులోనే 120 కోట్లు పెట్టి కొన్నాడు కాబట్టి ఈ సినిమా తెలుగులోనే 10,000 కోట్లు పక్క. 10,000 కోట్లు తెలుగులోనే, కన్నడలో 20,000 కోట్లు, తమిళ్లో 15,000 కోట్లు, టోటల్గా మొత్తం వరల్డ్ వైడ్ మొత్తం 1,00,000 కోట్లు టార్గెట్ అంతే. ఈ సినిమా ఖచ్చితంగా పోయా ఖచ్చితంగా సినిమా పోయా. అబ్బా ఇంగ్లీష్ సినిమాలన్నింటి దాటేసిన అంతే. కేజీఎఫ్ సినిమాలో మనం ఏ రొమాన్స్ అయితే వేసామో ఇందులో ఆ రొమాన్స్ మనకు అందించాడు డైరెక్టర్ గారు. ఎవరమ్మాయా అమ్మా, ఎవరా కానీ నువ్వు ఎక్కడున్నావు కానీ అబ్బా నీలాగా దయచేసి డైరెక్టర్లు అందరికి నేను చెప్పేది ఒకటే, ఆమెలాగా గీతూ మోహన్ దాస్ లాగా చేయండి. అందరూ ఆమెను చూసి నేర్చుకోండి. డైరెక్టర్ అందరూ, మగవాళ్ళు అందరికీ ప్రపంచం మొత్తం ఉన్న డైరెక్టర్లు మొత్తం గీతూ మోహన్ దాస్ని చూసి నేర్చుకోవాలి. సినిమా అంటే అది మా బాధ. కేజీఎఫ్ సినిమాలో మేము మిస్ అయిన రొమాన్స్ మా బాధ ఈ సినిమాలో తీరిపోయింది. చాలు, ఈ జన్మకి ఇంకా చాలు. ఏంది పోయా సినిమా ఏంది పోయా. ఫస్ట్ హాఫ్లో ఫ్రెంచ్ భాషలో వస్తే ఉండబోయే సినిమా. అబ్బా తర్వాత డచ్ భాషలో, తర్వాత ఇంగ్లీషులో రొమాన్స్. అర్థమైంది మాకు భాషతో పని వద్దు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే కాదు, తెలుగు మీడియం వాళ్ళు కూడా అర్థమవుతుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడాలా ఈ సినిమా? టాక్సిక్ సినిమా ఇంగ్లీష్ మీడియం వాళ్ళే కాదు, తెలుగు మీడియం చూడాలి. తెలుగులో 30% ఉంది. చెప్పు, అడుగు. ఆపలేదా? ఎక్కడ ఆపలేదు. ఎరుముడి సినిమా ఖచ్చితంగా బాగుంది. ఆగిందా? ఓ సారీ. అవునా? సరే ఈ ఒక్క సినిమా అనుకోపాకండి. ఇరుముడి సినిమానే సగం థియేటర్లు ఇది, సగం థియేటర్లు అది వేసండి. దయచేసి మన తెలుగు సినిమానే బతికించండి. కరెక్టే, ఇది తెలుగు సినిమా కదా. ఇది కూడా తెలుగు మీడియం సినిమానే, ఇంగ్లీష్ మీడియం సినిమా కాదు. ఇది ఫ్రెంచ్ మీడియం కాదు, డచ్ మీడియం కాదు, తెలుగులో డబ్బింగ్ అయింది. తెలుగు సినిమా మన తెలుగు మీడియం సినిమానే. ఖచ్చితంగా రావాలి, పిల్లలు రావాలి, ఫ్యామిలీ రావాలి. ఏ సైడ్ కూడా ఇచ్చారు జాగ్రత్తగానే, పిల్లల్ని జాగ్రత్తగా తోడుకుని రావాలి. ఏమనుకోకండి, వాళ్ళ నాన్న బస్సు టికెట్లు కొడతాడు, ఈయనేంద్ర బాబు పాన్ ఇండియా ఇట్లు కొడుతుండు, ఆ కలెక్షన్ ఇట్లు కొడుతుండు, అసలుకి ఇండస్ట్రీ ఇట్లు కొడుతుండు. అన్న ఒకటి చెప్తా, పక్క రాష్ట్రం నుంచి వచ్చిండు తొక్కేదామని చూస్తుంటే ఆడ ఉన్నది అల్లాడప్ప హీరో కాదు, ఓ పాన్ ఇండియా హీరో. అంటే కొంతమంది కూడా అంటారు వీడు చిన్న సినిమాలు చేసుకుంటా పాన్ ఇండియా హీరో అయ్యండి. మా ఓట్ చేసింది ప్రతి ఒక్క సినిమా పాన్ ఇండియా సినిమానే. ఆఖరికి రేపో మాపో హాలీవుడ్ హీరోలా కూడా మారుతాడు. రేంజ్ హీరో, కట్అవుట్ చూసి కొన్ని నమ్మాడు. పాప మన హీరోలను చూస్తే బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కరితోని ముగ్గురు పిల్లలు కన్నాడు అన్న. అసలుకి ఆ కైరా అద్వాని అయితే అడవి మంచి కన్నా దారుణంగా తిన్నాడు. ఆ రుక్కునైతే మా ఇంట్లో ఉంటాడు కుక్కు, ఈ సినిమాలో హీరోని పేరు రుక్కు. ఆ రుక్కునైతే రుక్కు అని చెప్పేసి మొత్తం పిప్పి చేసి వదిలేసిండు. నిజంగా చెప్తున్నా కదా, పశుపతి కన్నా దారుణం వీడు. ఈయన మాత్రం ఆపకపోతే ప్రతి హీరోని పెళ్లి చేసుకునేటట్టుండ్రా బాబు. నిజంగా చాలా బాగా అనిపించింది. ఆడ ఉన్నదే హాలీవుడ్ హీరోలా ఉండు, హాలీవుడ్ రేంజ్లోనే అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు చూడండి. నిజంగా అక్క చెల్లెల్ని తీసుకురాకండి. ఈ సినిమాని మా అక్కని తీసుకొని వచ్చినా నేను, వద్దంటే చెప్తే వినలేదు. బావతో చూసే సినిమానే ఇది, బావతో పోనంటే యశ్ బాగుంటాడు, కండల వీరుడు అన్నాడు. మొత్తం కార్లనే కానిస్తుండు. అయ్యా మా పేరు లేడీ డైరెక్టరు గీతూ మోహన్ దాస్, నీకు ఏం బెడ్రూములు దొరకలేదా? మొత్తం కార్లనే, సోఫాలనే, అవి ఏవో మంచి మంచాలను ఉంచలేదు. ఆ మంచాలన్నీ ఆయన బాడీకి ఇరిగిపోతున్నాయి. నిజంగా ఒకప్పుడు యానిమల్, ఒకప్పుడు అర్జున్ రెడ్డి, ఆ 2 డిలీట్ చేసి రాండి. ఈ సినిమాతో మీ పిల్లలతో రాండి. నిజంగా ఈ 2,200 కొట్టినా పర్లేదు, 4,200 పోటినా పర్లేదు. ఆ రేంజ్లో అనిపిస్తుంది నాకైతే. చెప్తున్నా కదా, ఈ టికెట్ల కలెక్షన్ ఎంత వస్తుందో ఓయో రూమ్ లో కూడా అంతే కలెక్షన్ వస్తుంది. వాళ్ళు రిలేషన్స్ ని బోల్డ్ గా చూపించారు. సో he was డైరెక్ట్లీ ఇంటూ ద లవ్. He doesn't want to build a relation with
లవ్ అండ్ రొమాన్స్ ఈ వాంట్ ఇంటూ డైరెక్ట్లీ డ్రిల్ ఇన్ టు ద రిలేషన్. సో అది లేడ్గా ఉండదండి సినిమా, కంప్లీట్లీ డెప్త్లోనే మూవ్ అవుతుంది. డబ్బింగ్ కానీ బీజిఎం కానీ అంతా కూడా సెట్ అయినాయి. డబ్బింగ్ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి స్టార్టింగ్లో, బట్ బీజిఎం ఇస్ టూ గుడ్. బీజిఎమ్స్ చాలా అంటే ఎలివేటెడ్ బీజిఎమ్స్ లాగా ఉండవు, మన రెగ్యులర్గా ఎలివేషన్ సీన్స్లో పడే బీజిఎమ్స్ లాగా ఉండవు. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ మ్యూజిక్స్, హాలీవుడ్ మ్యూజిక్స్, సో వెస్టర్న్ మ్యూజిక్స్ ఉండడం వల్ల మనకి కొంచెం డీవియేషన్ వస్తుంది, మనం తొందరగా కనెక్ట్ అవ్వాలి. మామూలు లేదు భయ్య, అసలు ఎరగ తీశాడు భయ్య ఈ సినిమాలో మాత్రం, యాక్టింగ్ పిచ్చెక్కించాడు భయ్య. ఏం భయ్య ఈ సినిమా చూసినప్పుడు ఎస్సీ బాబా ఏం పెంచుతాడు భయ్య, గడ్డము లుక్ అంటే ఆయనదే భయ్య. నిజంగా తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ రామ్ చరణ్ గారు రాజు మన జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఈయన అంత బాగుంటుంది గడ్డ మాత్రం. నిజం చెప్పాలంటే తప్పు మన తెలుగు హీరోలు మన పొగిడినట్టు ఆ హీరో కూడా పొగడాలి మనం, ఎందుకంటే చాలా మంచి హీరో ఆయన. కేజీఎఫ్ అని తీశారు, కేజీఎఫ్ 2 మంచి బ్లాక్ బస్టర్ హిట్లు కూడా ఆయన. ఆ సినిమా చూసిన తర్వాత మనం కూడా ఈయన ఫ్యాన్ అయ్యాను నేను పిచ్చి ఫ్యాన్ ఎస్ గారి కంటే, ఎందుకంటే ఆయన కట్టాడు బాగుంటుంది, ఆయన లుక్ బాగుంటుంది. ఈ సినిమాలో చూస్తే పిచ్చెక్కించేసి యాక్టింగ్ మాత్రం మామూలు లేదనే సినిమా మాత్రం. నిజంగా చెప్పాలంటే ఓవరాల్గా ఈ సినిమా స్టోరీ పరంగా వస్తే స్టోరీ మాత్రం యావరేజ్గా ఉందన్న, సినిమా మాత్రం యావరేజ్ సినిమా. ఫస్ట్ హాఫ్ ఏదో అలకెళ్ళిపోతే సెకండ్ హాఫ్ అసలు ఏం బాగోలేదు, నాకైతే సెకండ్ హాఫ్ నచ్చలేదు. ఎంత వేరంగా తీయడానికి బయటకు వద్దాం అనిపించింది. నిజంగా దిల్ రాజు గారు మీరు ఏం పెట్టి 120 కోట్లు పెట్టి సినిమా తీశారు, కొనుక్కున్నా నాకు తెలియదు కానీ, ఏ నమ్మకం మీద కొన్నా నాకు తెలియదు కానీ, ఈ సినిమా చూసినట్టే మీలో ప్రొడ్యూసర్ నో చెప్పాలి అసలు. నిజంగా ఏంటి సినిమా అనేసి మీరు చెప్పాలా డైరెక్ట్కి, ఏంటి కథ అనేసి. కానీ మీరు నమ్మకం మీద కొన్నారు, ఎస్ గారు నమ్మకం మీద కొన్నారు, మీ డబ్బులు మీకైతే వచ్చేస్తాయి. కానీ ఇలాంటి సినిమా కానీ నెక్స్ట్ సినిమా తీసినప్పుడు మంచి సినిమా తీయండి బాయ్. నిజంగా చెప్పి మీరు మంచి ప్రొడ్యూసర్, మీరు తెలుగు ఇండస్ట్రీ నెంబర్ 1 ప్రొడ్యూసర్ గారు. అసలు మీరు మంచి మంచి కథలు తీయాలి, మంచి మంచి సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి ఇవ్వాలి. మీరు పెద్ద డిసప్పాయింట్ ఏంటి సెకండ్ హాఫ్ అబ్బా, ఒక హీరోకి 5 మంది హీరోయిన్లు పెట్టి 2 పిల్లలు పెట్టి వాళ్ళకి పిల్లలు పెట్టి ఏమన్నా ఏంటి అసలు, ఎవరు కొడుకో తెలియదు, ఏ భార్య కొడుకో తెలియదు, ఇక్కడ ఈడెవడి భార్య కొడుకో తెలియదు. మొత్తం ఎస్ గారు కట్టాడు బాగుండేది అనేసి నువ్వు 2 హీరోలు పెట్టి 2 భార్యలు చేస్తావు ఆయనకి. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా నాకైతే ఏం నచ్చలేదు దిల్ రాజు గారు. నిజంగా నేను ఎస్ ఫ్యాన్గా చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ ఏదో యావరేజ్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ అయితే ఫ్లాప్ సినిమా. నిజంగా ఈ సినిమా నాకైతే నచ్చలేదు భయ్యా, అంతే. ఇప్పుడు ఐటమ్ సాంగ్ లేదని ఒక వ్యక్తి చెప్తే ఐటమ్ సాంగ్ పెట్టేశారు. పెట్టిండ్రో లేదా? ఐటమ్ సాంగ్ కాకుండా మళ్ళీ ఫైట్స్ ఎలివేషన్స్ అన్ని పెట్టిండు. ఇప్పుడు దీంట్లో ఇంకేం కావాలి, ఇంకా ఐటమ్ సాంగ్ కావాలన్నా? ఇప్పుడు దీనికి కూడా ఎడిటింగ్ చేసి సార్ వస్తారని ఐటమ్ సాంగ్ మన మల్బాబ్ది బిజినెస్ మ్యాన్ది అది ఒక ఐటమ్ సాంగ్ తీసి పెడతారు, ఎడిటింగ్ చేసి మన యష్ ఫోటో పెట్టి అది కూడా ఎంజాయ్ చేయండి అబ్బా. అన్నా ఏం లేదన్న, సినిమా మొత్తం హైలైట్. వీళ్ళు చెప్పే అన్న స్టోరీ ఏం కావాలన్న, స్టోరీ యష్కు కావాల్సింది ఇటువంటిదే. దీని అమ్మ అసలు ఒక లేడీ డైరెక్టర్ తోటి అసలు అమ్మ తీసింది అంటేనే అసలు అమ్మకు నమస్కారం అన్న. ఎందుకంటే ఒక లెవెల్ తీసింది, యష్ని బట్టలు లేకుండా చూపించి మరీ ఇట్లా చేసింది అంటే అసలు సినిమాలో ఏం కావాలన్న? రొమాన్స్ ఉంది, ఫైటింగ్లా పిచ్చ ఫైటింగ్లోనా 2 గంటల సినిమాలో ఫైటింగ్లు అవే. 3 గంటల సినిమా, 3 గంటల 14 నిమిషాల సినిమాలో 2 గంటల ఫైటింగ్లు. అసలు యష్ ఒకప్పుడు యష్ గడ్డం లేకుండా మొత్తం ఇట్లా జుట్టు ఇట్లా ఉండే నార్మల్గా పర్సన్ నాలాగా ఉండే పర్సన్గా ఉండి మళ్ళీ ఎంటికలు పెంచుకొని ఒక లెవెల్లో తీసి ఇచ్చి వాడేసిండు అన్న. 1000 కోట్లు రాసి పెట్టుకోండి ఏ సినిమా అన్న. సినిమాలో స్టోరీ ఉంది అన్న, ఫైటింగ్లు ఉన్నాయి, సాంగ్స్ ఒకటి లేవన్న, ఫైటింగ్లు ఉన్నాయి, మనకు రొమాన్స్ ఉంది. ఇంకేం కావాలన్న? ఐటమ్ సాంగ్ పెట్టుండారా? ఇప్పుడు నేను చెప్తున్నా ఐటమ్ సాంగ్ పెట్టుండానా? అప్పుడు వాడు చెప్పాడు కొడుకుడు బాగుంది అబ్బా. కొడుకుది అయితే ఇంకా హైలైట్. అది కొడుకుది ఎట్లా అంటే కొడుకు అసలు సేమ్ టు సేమ్ నాలాగే ఉండి అసలు ఆ నరకుడు ఇంకా డేంజర్. ఆ కత్తిని ఇట్లా దిప్పుడు బాహుబలిలో ప్రభాస్ కన్నా ఎక్కడ తిప్పేశాడు. యష్ అన్న ఒక్క లెవెల్లో చెప్తున్నానా, యష్ 1000 కోట్లు కొట్టడం పక్క. వీళ్ళు ఎవ్వరో చెప్పుడు నేను పట్టించుకోవట్లే అన్న. ఎక్కువ తండ్రిది అంటానంటే తండ్రిది ఎంటికలు మొత్తం ఇట్లా ఏరబోసుకొని ఉంటాడు అన్న. నాకు తండ్రిది ఏందన్న, రొమాన్స్ ఉంటుంది మొత్తము. 5 మంది హీరోన్లు అన్న, ఆ హీరోన్ కాకపోతే హీరోన్ కాకపోతే ఆ హీరోన్, ఎంతమంది హీరోన్లతో పండుతాడన్న యష్. కొడుకు మొత్తం నరుక్కుంటూ వస్తాడు, అడవిలో పెరిగి ఇచ్చి వాడదంగిండు కొడుకు. తండ్రి ఒక రొమాన్స్ చేస్తా, కొడుకు నరుక్కుంటూ వస్తుంటాడు. అది మొగలు అంటే అమ్మ ఇచ్చి వాడదంగిండు. కొడుకుదే నా క్యారెక్టర్ నచ్చిందన్న. అసలు ఈ షాట్ నచ్చలేదు అన్న, ఒక షాట్ లేదన్న. మొత్తం అసలు హైలైట్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సినిమా బాగాలేదు అని చెప్పే నా కొడుకులకు నేను చెప్పేది ఒకటే, కాలర్ ఎగిరేసుకొని చెప్తున్నానా. సినిమా మాత్రం పిచ్చ పీక్స్ కలిపింది, అందరు రోళ్ళు మూపిచ్చారు నేనే. కేజీఎఫ్ చాప్టర్ 2 కంటే ఎక్కువ ఉందన్న. కేజీఎఫ్ చాప్టర్ 2 కంటే ఎక్కువ ఉంది ఇది సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ.